33 కోట్ల భారం అంట. 2024-25 ఉపాధి హామీ ఖర్చుల ప్రకారం చూస్తే తెలంగాణపై పడే ఆర్థిక భారం ఇది. 40% వాటా రాష్ట్రానికి శరాఘతమే. కూలీ వేతనాలను సర్దుబాటు చేయడం కష్టమే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల రాష్ట్రంపై పెనుభారం పడనుంది. ఈ పథకం కింద పనిచేసే కూలీల వేతనాలకు 40%, మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో 15% నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేచించిన నిధుల ప్రకారం చూస్తే ఉపాధి హామీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 1733.90 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకంలో భాగంగా ప్రస్తుతం కూలీలకు ఇచ్చే వేతనాలను కేంద్రమే 100% చెల్లిస్తుంది. అలాగే పనులకు మెటీరియల్ కాంపోనెంట్స్ కింద కేంద్రం 75% ఇస్తే రాష్ట్రం 25% నిధులు భరిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి విబి జీరామ్జీగా మారుస్తూ కేంద్ర పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఇందులో చేసిన మార్పుల ప్రకారం ఇకపై కేంద్రం 60% ఇస్తే మిగిలిన 40% నిధులు రాష్ట్రాలు భరించాలి. 40% వాటా నిధులను భరించడం ప్రస్తుతం పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘతమని, అలాగే ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 2024-25లో ఉపాధి హామీ పథకం అమలు కోసం 4344.51 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాలకు 2614.31 కోట్లు, పరిపాలన నిర్వహణ ఖర్చుకు 229.24 కోట్లను 100% కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఈ మొత్తం ప్రస్తుత నిబంధన ప్రకారం చూస్తే రాష్ట్రం తన వాటా 40% కింద 1137.52 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఇక 4344.51 కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ఖర్చు 1500.96 కోట్లలో రాష్ట్రం తన వాటా 25%గా 375.24 కోట్లు భరించింది. కొత్త బిల్లు ప్రకారం మెటీరియల్ కాంపోనెంట్లో రాష్ట్రం అదనంగా 15% నిధులు 225.14 కోట్లు భరించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 600 కోట్లు భరించాలి.